యోహాను సువార్త 1వ అధ్యాయము 29 నుంచి 34వ వచనం వరకు ఈ వాక్య భాగాన్ని ఈరోజు ధ్యానం చేద్దాం. 1వ అధ్యాయం 29 నుంచి 34 వరకు. టైం ఉంటే మిగిలింది కూడా కంప్లీట్ చేద్దాం. రైట్. మరునాడు యోహాను యేసు తన యొద్దకు రాగా చూచి, ఇదిగో లోక పాపమును మోసుకొని పోవు దేవుని గొర్రెపిల్ల. ఇక్కడ ఈ భాగం ఏంటంటే యోహాను మొట్టమొదటిగా నజరేయుడైన యేసుని క్రీస్తు, దేవుని కుమారుడైన క్రీస్తు అని తాను తెలుసుకుని ఇతరులకు సాక్ష్యం ఇస్తున్నాడు అనమాట. ఇదిగో ఈ యేసే దేవుని కుమారుడైన క్రీస్తు అని సాక్ష్యం ఇస్తున్నాడు ఈ వాక్య భాగంలో. కనుక ఈ వాక్య భాగంలో మనం ఏం గమనిస్తామంటే, బాప్తిస్మిచ్చు యోహాను యేసును క్రీస్తు అని సాక్ష్యం ఇస్తున్నాడు. ఈ వాక్య భాగంలో బాప్తిస్మిచ్చు యోహాను యేసును క్రీస్తు అని సాక్ష్యం చెప్పాడు. క్రీస్తు ఎవరో ఎదురు చూస్తున్న సమయంలో ఇదిగో ఈ యేసే క్రీస్తు అయి ఉన్నాడు అని మొట్టమొదటిసారిగా సాక్ష్యం ఇచ్చిన వ్యక్తి యోహాను. మరి ఈయనకి యేసుక్రీస్తు ఆయన దగ్గరికి వచ్చినప్పుడు అప్పటికి యేసుక్రీస్తు వారు ఆయన దగ్గర బాప్తిసం తీసేసుకున్నారు. ఈ యేసుక్రీస్తు వారు బాప్తిసం తీసుకుని బాప్తిసం పొందేసిన తర్వాత జరిగిన సందర్భం అన్నమాట. ఈ యోహాను సువార్తలో యేసుక్రీస్తు వారు బాప్తిసం తీసుకున్న సందర్భం మనకి అయిపోయింది అక్కడితో. అది ముందే అయిపోయిన తర్వాత ఈ యోహాను సువార్త మొదలైంది అనమాట. ఒకరోజు యేసు ప్రభు ఆ యొక్క బాప్తిస్మిచ్చు యోహాను కళ్ళ ముందు అలా వెళ్తూ ఉంటే తన దగ్గర ఉన్న శిష్యులను చూసి యేసు వైపు చూపించి, ఇదిగో లోక పాపములు మోసుకొని పోవు దేవుని గొర్రెపిల్ల. అంటే ఇక్కడ ఇప్పుడు క్రీస్తు ఎవరు అన్నదానికి ఆన్సర్ ఏంటంటే యేసు. క్రీస్తు, రాబోయే క్రీస్తు ఎవరంటే మన మధ్యలో ఉన్న ఈ నజరేయుడైనటువంటి యేసే అనేది జవాబు అనమాట. ఇక్కడ క్రీస్తుని ఏమంటున్నాడంటే లోక పాపమును మోసుకొని పోవు దేవుని గొర్రెపిల్ల అంటున్నాడు. క్రీస్తు అని అనకుండా ఏమంటున్నాడు? లోక పాపమును మోసుకొని పోవు దేవుని గొర్రెపిల్ల. అంటే దీని అర్థం ఏంటంటే లోకం అంటే ఏంటి? యోహాను సువార్త ప్రకారం కొంచెం తగ్గించండి. లోకం అంటే ఏంటండి? యోహాను సువార్త ప్రకారం మనుషులు. రైట్. మనుషులు పాపం అనే చెరలో ఉన్నారు. లోకం పాపం అనే చెరలో ఉంది. ఆ చెరగా తన మరణం ద్వారా తీసుకుని పోయి ఈ లోకానికి అంటే మనుషులకి రక్షణ అనుగ్రహించాను. ఈ విషయం ఎఫెసీయులకు రాసిన పత్రికలో ఉంటుంది చూడండి. ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము
ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 8వ వచనాన్ని మనం చూద్దాం. 8వ వచనం. అందుచేత ఆయన ఆరోహణమైనప్పుడు చెరను చెరగా పట్టుకుని పోయి మనుషులకు ఈవులను అనుగ్రహించినని చెప్పబడి ఉన్నది. రైట్. సో ఆరోహణం, యేసు ప్రభు ఎప్పుడు ఆరోహణమయ్యాడు? యేసు ప్రభు ఎప్పుడు ఆరోహణమయ్యాడు? తిరిగి లేచాక, అంటే మరణించి తిరిగి లేచాక ఆరోహణమయ్యాడు. ఆ మరణించినప్పుడు, ఆయన తిరిగి లేచినప్పుడు, ఆయన పైకి వెళ్ళేటప్పుడు ఆయన ఏం సాధించాడు అంటే చెరను చెరగా పట్టుకొని తీసుకుని పోయాడు. దాని ద్వారా లోకానికి ఏమి ఇచ్చాడు? మనుషులకి ఈవుల్ని తీసుకొచ్చాడు. రైట్. ఇక్కడ ఈ చెర ఏంటంటే అదే లోక పాపం. లోకము పాపం యొక్క చెరలో ఉంది. ఆ చెరని తన మరణం ద్వారా చేపట్టి దాన్ని తీసుకుని పోయాడు. దాని ద్వారా ఈ లోకానికి వచ్చిన ఈవి ఏంటి? రక్షణ. ఓకేనా? కనుక లోక పాపములను మోసుకొని పోవు అని చూడండి. లోక పాపమును, నేను ఇటువరకు తప్పు చదివాను, ఒకప్పుడు తప్పు చదివాను. ఏమండి? లోక పాపములు ఏమని చదువుతారు మీరు చెప్పండి? బైబిల్ చూడండి, చదవండి, చెప్పండి. మళ్ళీ చెప్పాలి. ఏమని చదువుతారు? లోక పాపమును ఏమని చదువుతాం అంటే ఓవర్లుక్లో లోక పాపమును మోసుకొని పోవుచున్న దేవుని గొర్రె పిల్ల అంటాం. ఆ చున్న అనేది అక్కడ లేదు, మనం సృష్టించేసాం. అక్కడ ఏమనుంది? లోక పాపమును మోసుకొని పోవు దేవుని గొర్రెపిల్ల. అంటే అప్పటికి యేసుప్రభు ఇంకా మరణించలేదు కదా. ఈ లోక పాపాన్ని తన మరణం ద్వారా మోసుకొని పోతాడు అని అర్థం అనమాట. కనుక యేసుక్రీస్తు వారు తన మరణం ద్వారా, తన పునరుద్ధానం ద్వారా లోక పాపాన్ని తీసుకుని పోయి లోకానికి రక్షణ తీసుకొచ్చే రక్షకుడు క్రీస్తు అని అర్థం. అంటే రక్షకుడు క్రీస్తు అని చెప్పకుండా యోహాను గారు తనదైన భాషలో ఏమని చెప్తున్నాడు? క్రీస్తుని తనదైన భాషలో ఏమని చెప్తున్నాడు? లోక పాపమును మోసుకొని పోవు దేవుని గొర్రె పిల్ల. దట్ ఈస్ ద టైటిల్. అదొక వివరణాత్మకమైన పదం, అదొక పేరు. కానీ ఆయన ఉద్దేశం ఏంటంటే క్రీస్తు. ఒక మాటలో చెప్పాలంటే దానికి అర్థం ఏంటి? క్రీస్తు. రైట్. మరి క్రీస్తుని ఎందుకు అలా పరిచయం చేశాడు? ఎందుకు ఇలా అంటున్నాడు అని అంటే, రైట్, బాప్తిస్మిచ్చి యోహాను నిజానికి ఎవరు అనుకుంటున్నారు? ఈయన యాజకుని కుమారుడు. ఎవరో యాజకుడు కుమారుడు. ఈయన కూడా ఒక యాజకుడు. తండ్రి అబియా తరగతికి చెందినవాడు. తరతరాలుగా వీళ్ళకి ఒక హక్కు ఉంది. దేవాలయానికి వెళ్ళి యాజకత్వాన్ని జరిగించి బలులు అర్పించేటువంటి ధర్మం, యాజక ధర్మాన్ని సేవ చేసేటువంటి అర్హత వీళ్ళకు ఉంది. ఇప్పుడు తండ్రి చనిపోయి ఉంటాడు ఈ పాటికి, ఎందుకంటే ముసలితనంలో పుట్టాడు కనుక. యోహాను గారికి 30 సంవత్సరాలు వచ్చినాయి అంటే బాప్తిస్మిచ్చి యోహాను తండ్రి ఈ పాటికే చచ్చిపోయి ఉంటాడు. ఇప్పుడు పోస్ట్ ఎవరిదే? యోహాను గారిది. మరి తండ్రి తన కాలంలో సేవ చేశాడా లేదా? నెల వెళ్ళి ఆయన తన యాజక ధర్మం చొప్పున, క్రమం చొప్పున తన దినాలు సేవ చేసి ఇంటికి వస్తూ ఉండేవాడు. ఇప్పుడు అదే ఉద్యోగం ఈయనకి వచ్చింది. ఆ రోజుల్లో అదో గవర్నమెంట్ ఉద్యోగం. యాజకుడిగా ఉండడం అంటే చిన్న విషయం కాదు, చాలా గొప్ప విషయం. అంటే టీటీడీలో ఉద్యోగం చేయడం అంటే ఎంత, మరి ఇప్పుడు ఎలా గొప్ప విషయమో అలాగా ఆ రోజుల్లో మరి యెరూషలేము దేవాలయంలో యాజకుడిగా పనిచేయడం అంత గొప్ప విషయం. ఇప్పుడు టీటీడీలో పురోహితులుగా చేయడం అంటే, ప్రధాన అర్చకులుగా చేయడం అంటే చిన్న విషయం కాదు కదా. అలాగే యెరూషలేములో దేవాలయములో వాళ్ళు యాజకులుగా, పూజారులుగా చేయడం అనేది చాలా గొప్ప విషయం. అయితే ప్రధాన యాజకుడు కాదు, యాజకుడు. ప్రధాన అర్చకులు కాదు. ప్రధాన పూజారి ఎవరు? ఆ నాన్నగారి టైంలో అన్న ఉండేవాడు. ఇప్పుడేమో ఎవరున్నారు? ఇప్పుడు ప్రధాన యాజకుడిగా ఎవరున్నారు? కయ్యప్ప ఉన్నాడు. ఎవరో? కయ్యప్ప. రైట్.
సో ఈయన వెళ్ళి సేవ చేయొచ్చు, మంచి ఉద్యోగం, మంచి హోదా ఇన్ని ఉంటాయి. కానీ ఆ హోదాని, ఆ ఉద్యోగాన్ని కాదనుకుని దేవుని పిలుపు అందుకుని యోర్దాను నీళ్ళ దగ్గర బాప్తీసం సేవ చేస్తున్నాడు. లేకపోతే ఆయనకి మిడతలు తిని తేనె తాగి బతకాల్సిన అవసరం ఏం లేదు, ఒంటి రామాలు కట్టుకొని బతకాల్సిన అవసరం ఏం లేదు. లగ్జరీగా యెరూషలేములో ఒక ఫ్లాట్ కొనుక్కొని 3 అంతస్తుల బిల్డింగ్ మీద కూర్చుని హాయిగా జీవించొచ్చాను. త్యాగం చేశాడు. తన సేవని, ఉద్యోగాన్ని, లైఫ్ని త్యాగం చేసి, సాక్రిఫై చేసి దేవుని పిలుపు కొరకు తను ఎందుకు పుట్టాడో తనకు తెలుసు. మొన్న వారం మనం చెప్పాం, తను ఎందుకు పుట్టాడో తనకి తెలుసు. ఆ పిలుపు, తన కారణ జన్ముడు, ఆ జన్మ కారణాన్ని నెరవేర్చడానికి ఈ లోకంలో సకల వైభోగాలు, ఉద్యోగాలు అన్నీ వదిలేసి ఒంటి రోమాలు కట్టుకుని మిడతలు తింటూ తేనె తాగుతూ అడవిలో జీవిస్తూ దేవుని సేవ చేసిన గొప్ప వ్యక్తి బాప్తిస్మిచ్చు యోహాను. రైట్. యాజకుడు కనుక యాజకుని భాషలో మాట్లాడుతున్నాడు. లాయర్ గారు అనుకోండి, లాయర్ గారి భాషలో మాట్లాడతాడు. డాక్టర్ గారు అనుకోండి, డాక్టర్ గారి భాషలో మాట్లాడతాడు. ఈయన యాజకుడు కనుక యాజకుడి భాషలో మాట్లాడుతున్నాడు. ఎందుకనంటే యాజకులకు ఒక విషయం తెలుసు. ఏంటి ఆ విషయము? లేవి కాండము 16వ అధ్యాయము 16వ అధ్యాయము 20వ వచనం. అతడు పరిశుద్ధ స్థలమునకు, లేవి కాండము 16వ అధ్యాయము 20వ వచనం. అమ్మా చదవమ్మ. అతడు పరిశుద్ధ స్థలమునకును, ప్రత్యక్షపు గుడారమునకును, బలిపీఠమునకును ప్రాయశ్చిత్తము చేసి చాలించిన తరువాత ఆ సజీవమైన మేకను దగ్గరకు తీసుకుని రావలెను. రైట్. అంటే ఇదంతా దేవాలయంలో జరిగే పరిస్థితి. ఒకనొక రోజున ఒక మేక పిల్లను తీసుకొస్తారు. ప్రధాన యాజకుడు ఏం చేయాలంటే ఆ సజీవమైన మేకను దగ్గరికి తీసుకుని అప్పుడు తీసుకుని రావాలను. అప్పుడు అహరోను సజీవమైన ఆ మేక తల మీద తన 2 చేతులు ఉంచి ఇశ్రాయేలుల పాపములన్నీయు అనగా వారి దోషములన్నీ వారి అతిక్రమములన్నీ దాని మీద ఒప్పుకొని ఆ మేక తల మీద వాటిని మోపి తగిన మనిషిని చేత అరణ్యములోనికి దానిని పంపవలెను. ఆ మేక అప్పుడు పంపేస్తే ఆ మేక ఏం చేస్తుంది? వారి దోషములన్నిటినీ ఎడారి దేశమునకు భరించి పోవును. అంటే ఇప్పుడు ఇశ్రాయేలీయుల పాపాలన్నిటినీ ఎవరి తల మీద పెట్టారు? మేక పిల్ల మీద పెట్టారు. ఇప్పుడు ఆ మేక పిల్లని అరణ్యంలో వదిలేశారు. ఇప్పుడు ఇశ్రాయేలీయుల పాపాలన్నిటిని భరిస్తూ ఆ మేక పిల్ల మోసుకుని వెళ్తుంది. ఇప్పుడు ఇది ఏ మేక పిల్ల? ఇశ్రాయేలుల పాపములను మోసుకుని పోవు మేక పిల్ల. అది కదా. రైట్. ఇప్పుడు ఏమవుతుందో తెలుసా? దీన్ని ఎక్కడ వదిలేశారు? అరణ్యంలో వదిలేశారు. అరణ్యంలో వదిలేస్తే ఇదే పిల్ల? మేక పిల్ల. కనీసం మేక కూడా కాదు, 2 కొమ్ములు కూడా ఉండవు, మేక పిల్ల. ఈ చిన్నారి మేక పిల్ల అలా వెళ్ళి మే అంటే అరణ్యంలో ఏముంటాయి అమ్మా? పులి ఉంటుంది, సింహం ఉంటుంది, తోడేలు ఉంటుంది, నక్క ఉంటుంది. దేనికి కనబడినా దీన్ని ఏం చేస్తుంది? మేక పిల్ల కనబడితే ఎప్పుడైనా మీరు గమనించండి, పెద్ద జింక దొరికిందనుకోండి, ఇక్కడ వెంటనే కొరికి తినేస్తుంది. చిన్ని దొరికినాయి అనుకోండి, ఏ క్రూరమృగం వెంటనే చంపవు, ముందు దాంతో ఆడుకుంటాయి, గిచ్చుతాయి, గిల్లుతాయి, లైట్గా కొరుకుతాయి. అదేమో పరిగెడతా ఉంటుంది అన్నమాట. దాన్నే చెలగాటం అంటారని నాకు తర్వాత తెలిసింది. చెలగాటం అంటే ఏంటి? ఇలా ఏడిపించడం అనమాట. దాని రక్తం వచ్చి ఏడుతూ ఉంటే ఆనందిస్తాయి అన్నమాట. దాన్ని ఇలా గోళ్ళతో ఇలా కొట్టి అలాగా దాన్ని చిత్రహింసలకు గురి చేసి దానితో ఆట ఆడుకుని చంపేస్తాయి.
అది జరిగేది. మరి యేసు ప్రభు లోకమును అలాగే అలాగే అప్పుడు ఆ మేకపిల్లతో పాటు ఏం కూడా చచ్చిపోతాయని, ఇశ్రాయేలు పాపములన్నీ కూడా చచ్చిపోతాయి అని. కానీ నిజానికి అవి చచ్చిపోయినా చావలేదు, అవి ఇంకా బతికే ఉన్నాయి కనుక యేసు ప్రభు వచ్చి మొయ్యాల్సి వచ్చింది. మరి ఎందుకు ఇదంతా చేసినట్టు దేవుడు? సూచన. మరి ఈ మేకపిల్ల, ఈ డ్రామా అంతా ఎందుకు? ఈ డ్రామా అంతా ఎందుకంటే, ఈ ఛాయ అంతా దేనికంటే, నిజమైన గొర్రె పిల్లగా క్రీస్తు రాబోతున్నాడు అని చెప్పడానికి ఇది ఒక సూచన అనమాట. నిజానికి ఇది ఏమండి సూచన. అంటే ఇశ్రాయేలీయుల పాపములను మోసుకుని పోయిన మేకపిల్ల ఎవరికి సూచనగా ఉంది? లోక పాపములను మోసుకొని పోవు దేవుని గొర్రె పిల్ల అన్న క్రీస్తుకు సూచనగా ఉంది. అందుకే బాప్తిజం ఇచ్చి యోహాను ఆ భాషలో మాట్లాడాడు. మరి ఆయన యాజకుడు కదా, యాజకుడి స్టైల్లో మాట్లాడాడు అనమాట. ఓ ఇశ్రాయేలులారా, మీ పాపములను మోసుకుని పోయే మేక పిల్ల కాదు, ఇదిగో అసలైన గొర్రె పిల్ల ఈయన చూపిస్తుంది. ఆ మేక పిల్ల ఛాయ, ఇదిగో క్రీస్తు నిజం. అదనమాట. కనుక ధర్మశాస్త్రంలో ఉన్నవన్నీ ఏంటి? ఛాయ. నిజస్వరూపం ఎవరిలో ఉంది? క్రీస్తులో ఉంది. అది బాప్తిస్మ ఇచ్చే యోహాను చెప్తున్నాడు అనమాట. కనుక లేవీలో కనపడుతున్న మేకపిల్ల ఎవరికి సూచనగా ఉంది? క్రీస్తు. లోక పాపములు మోసుకొని పోవు దేవుని గొర్రెపిల్ల అయి ఉన్న క్రీస్తుకు సూచనగా ఉంది. రైట్. ఈనాడు ఎపిసీలకు రాసిన పత్రిక ఎన్నో వచనం అన్నది? 9ఆ 8ఆ? 8వ వచనం. ఇప్పుడు లేవీకాండం 16, 20. ఇక్కడ కనపడుతున్న మేక పిల్ల ఎవరికి సూచన అంటే క్రీస్తుకి సూచన. రైట్. మనం ఇక్కడికి వద్దాం. 30 వచనం, యోహాను సువార్త 1వ అధ్యాయంలో 30వ వచనంలో మళ్ళీ ఇక్కడికి వచ్చేద్దాం. 1:30. నా వెనుక ఒకడు మనుష్యుడు వచ్చుచున్నాడు. తీసారమ్మా? నా వెనుక ఒక మనుషుడు వచ్చుచున్నాడు, ఆయన నాకంటే ప్రముఖుడు గనుక నాకంటే ముందటి వాడాయనని నేను ఎవరిని గూర్చి చెప్పితునో ఆయనే ఈయన. ఆయనే ఈయన. ఆయనే ఈయన అంటే నేను ఎవరినైతే క్రీస్తు అంటున్నానో, క్రీస్తు రాబోతున్నాడు అని నేను అంటున్నాను, ఆ క్రీస్తు ఈయనే. ఈయనంటే ఎవరు? యేసు. నజరేతులో అదే బెత్లెహేములో పుట్టి నజరేతులో పెరిగి పెద్దవాడయ్యున్న యేసేపు మరియమ్మల కుమారుడిగా ఎంచబడుతున్న యేసు అని ఒక వ్యక్తి ఉన్నాడు కదా, ఇదిగో ఈయనే క్రీస్తు అంటారు. అందుకే చెప్పాను, ఈ ఈ ఈ యొక్క ఈ భాగానికి ఏమని టైటిల్ పెట్టామంటే, యోహాను యేసును క్రీస్తు అని సాక్ష్యము చెప్పాను. అంటే యేసు క్రీస్తు అని యోహాను చెప్పిన సాక్ష్యము అని చెప్పవచ్చు. అలా పెట్టుకోవచ్చు టైటిల్. ఇంతకీ ఇది ఎవరికి మధ్య జరుగుతున్న సంభాషణ? అక్కడ తన దగ్గర ఉన్న శిష్యులకి, యోహాను గారికి తన దగ్గరకు వచ్చిన వారికి మధ్య జరుగుతున్న సంభాషణ. ఎవరి గురించి? యేసుక్రీస్తు గురించి. రైట్. సో ఇప్పుడు ఈ యేసే క్రీస్తు అని చెప్తున్నాడు అనమాట. రైట్. నేను ఆయనను ఎరుగనైతిని గాని ఆయన ఇశ్రాయేలుకు ప్రత్యక్షమగుటకు నేను నేలలో బాప్తిస్మం ఇచ్చుచు వచ్చితినని చెప్పెను. రైట్. ఇంతకీ యోహాను బాప్తిస్మం ఎందుకు ఇచ్చారు? యోహాను గారు బాప్తిస్మం ఎందుకు ఇస్తున్నారు? పాప క్షమాపణ కోసం, మారు మనసు కోసం. అంతే కదా. మనం మత్తయి సువార్తలోను లోకా సువార్త చదివితే మారు మనసు, పాప క్షమాపణ నిమిత్తం మారు మనసు విషయమైన బాప్తిస్మం అంటారు. కనుక యోహాను బాప్తిస్మం ఎందుకు ఇస్తున్నారంటే,
ప్రజల పాప క్షమాపణ కోసం, ప్రజల యొక్క మారు మనసు కోసం. రైట్. కానీ అసలు ఇంకో కారణం ఉంది. అదేంటంటే ఇది తాత్కాలికం. యోహాను ఇచ్చే బాప్తీసం పాప క్షమాపణకి అలాగే మారు మనసుకి. కానీ ఈ సెట్టింగ్ కూడా తాత్కాలికమే. మేకపిల్ల ఒక తాత్కాలికం, యోహాను గారి బాప్తీసం కూడా ఒక తాత్కాలికమే. తాత్కాలికంగా దేవుడు పెట్టిన సెట్టింగ్ అనమాట. కానీ ఈ రెండు సెట్టింగ్లు, ఆ ధర్మశాస్త్రంలో ఉన్న సెట్టింగు, యోహాను గారి సెట్టింగు, ఇవన్నీ ఎవరి కోసం? యేసుక్రీస్తు కోసం. మేకపిల్ల కూడా ఎవరిని చూపిస్తుంది? క్రీస్తుని. అలాగే బాప్తీసం ఇచ్చి యోహాను గారు ఇచ్చే బాప్తీసం కూడా ఎవరిని సూచిస్తుంది? క్రీస్తునే సూచిస్తుంది. రైట్. కనుక బాప్తీసం ఇచ్చి యోహాను బాప్తీసం ఎందుకు ఇస్తున్నాడంటే ఇంకొక కారణం ఉంది. అదేంటంటే లోకానికి క్రీస్తుని పరిచయం చేయడానికి. క్రీస్తుని పరిచయం చేయడానికి. పరిచయం అంటే ఇంట్రడ్యూస్ చేయడానికి ఇస్తున్నాడు బాప్తీసం. ఎలాగా బాప్తీసానికి క్రీస్తుని పరిచయం చేయడానికి సంబంధం ఏంటి అని అంటే కింద చదవండి. మరియు యోహాను సాక్ష్యమిచ్చుచు ఆత్మ పావురం వలె ఆకాశం నుండి దిగువచ్చుట చూచితిని. ఆ ఆత్మ ఆయన మీద నిలిచెను. నేను ఆయనను ఎరుగనైతిని గాని నెలలో బాప్తిస్మం ఇచ్చుటకు నన్ను పంపినవాడు నీవెవరి మీద ఆత్మ దిగివచ్చి నిలుచుట చూచితివో ఆయనే పరిశుద్ధాత్మలో బాప్తిస్మం ఇచ్చువాడని నాతో చెప్పెను. ఈయనే దేవుని కుమారుడని అప్పుడు నేను తెలుసుకుని సాక్ష్యమిచ్చి తిని అనేను. రైట్. ఇప్పుడు యోహాను గారు బాప్తిస్మం ఇస్తున్నారు కదా, ఇంతకీ పాపక్షమాపణ నిమిత్తం మారు మనసు విషయమే బాప్తిస్మం ఇవ్వమని ఎవరు చెప్పారు? ఈయనకి ఎవరిచ్చారు అధికారం? ఎవరిచ్చారు? దేవుడు, తండ్రి ఇచ్చాడు. ఎవరిచ్చారు? తండ్రి. చూడండి, మనం చదువుకున్నాం కదా లోకసువార్తలో 3వ అధ్యాయం, లోకసువార్త 3వ అధ్యాయము 2వ వచనంలో, 3వ అధ్యాయం 2వ వచనంలో అన్నయు కయపయు ప్రధాన యాజకులను ఉన్న కాలమున అరణ్యములోనున్న జకర్య కుమారుడైన యోహాను నద్దకు దేవుని వాక్యము వచ్చెను. అంతటా అతడు వచ్చి పాపక్షమాపణ నిమిత్తము మారు మనసు విషయమైన బాప్తిస్మం పొందవలనని యోర్దాను నది ప్రదేశం అంతటా ప్రకటించుండెను. మరి దీన్ని బట్టి మీరు చెప్పండి, ఈ బాప్తిస్మం ఇవ్వడానికి అధికారం ఇచ్చి పంపించింది ఎవరు? దేవుడు. ఆ తండ్రి అయిన దేవుడే ప్రజలకు బాప్తిస్మం ఇవ్వు, పాపక్షమాపణ కొరకు, మారు మనసు కొరకు బాప్తిస్మం ఇవ్వు అని చెప్పిన వాడే ఇంకో మాట కూడా చెప్పాడు. ఏంటంటే, నువ్వు ఎవరి కోసమైతే వచ్చావో, ఏ క్రీస్తుని లోకానికి సాక్ష్యం ఇవ్వడానికి, ఏ క్రీస్తుని గురించి సాక్ష్యం ఇవ్వడానికి నువ్వు వచ్చావో ఆ క్రీస్తుని నువ్వు కనుగొంటావు. ఇలా బాప్తిస్మం ఇచ్చుకుంటూ వెళ్ళిపోతూ ఉంటే ఒకానొక రోజున ఆ క్రీస్తే నీ దగ్గరకు వస్తాడు, నీ దగ్గర బాప్తిస్మం తీసుకుంటాడు. ఆ తీసుకున్నప్పుడు పరిశుద్ధాత్ముడు పావురం వలె అతని మీదకు వస్తుంది. అది నువ్వు చూస్తావు. అలా ఏ వ్యక్తి మీదకైతే దేవుని ఆత్మ దిగి వచ్చిందో ఆ వ్యక్తే నేను పంపిన క్రీస్తు అని నువ్వు తెలుసుకుంటావు. అది గుర్తు అన్నాడు అనమాట. అందుకే ఈయన ఎవరొచ్చినా బాప్తిస్మం ఇస్తున్నాడు. దేనికోసం? పాపక్షమాపణ కోసమే. కానీ వచ్చిన వాళ్ళందరూ దేనికోసం తీసుకుంటున్నారు? వస్తున్నారు కదా, వచ్చిన వాళ్ళందరూ యోహాను గారి దగ్గర బాప్తిస్మం దేనికి తీసుకుంటున్నారు? పాపక్షమాపణ నిమిత్తం. కానీ యోహాను గారు దేనికి ఇస్తున్నాడు తెలుసా? ఒకవేళ క్రీస్తేమో అని ముస్తున్నాడు, చూస్తున్నాడు. కాదు, అలా చేస్తున్నాడు అన్నమాట. ఆయన వాళ్ళు పాపక్షమాపణ కోసం అడుగుతున్నారు, ఆయన కోసం ఆయన ఇస్తున్నాడు. కానీ ఆయన ఇంకొక చూపు కూడా ఉంది. ఏంటది? ఒకవేళ ఈయన క్రీస్తేమో అని. అలా చూసుకుంటూ ఎంతోమంది ఆయన దగ్గరికి వచ్చి ఉంటారు, ఎంతోమందికి ఆయన బాప్తిస్మం ఇచ్చుంటాడు. కానీ కేవలం నజరేయుడిని యేసు ఆయన దగ్గరికి బాప్తిస్మం తీసుకోవడానికి వచ్చినప్పుడు, ఆయనకి బాప్తిస్మం ఇచ్చినప్పుడు, ఆయన లేచినప్పుడు
ఆకాశం నుండి పావురం వలె పరిశుద్ధాత్ముడు ఆయన మీదకి దిగి వచ్చాడు. అది బాప్తిస్మిచ్చి యోహాను కల్లారా చూశాడు. అప్పుడు గ్రహింపైందనమాట, ఓహో ఈ నజరేయుడని యేసే దేవుడు పంపిన క్రీస్తు అన్న విషయం ఆయనకు అర్థమైంది. ఇక్కడ చూడండి, తండ్రి కుమార పరిశుద్ధాత్మ ముగ్గురు ఉన్నారు చూడండి. తండ్రి కుమార పరిశుద్ధాత్ముడు అని అర్థమవుతుందా? ఇక్కడ ముగ్గురు వేరువేరుగా కనపడుతున్నారు. తండ్రి ఉన్నాడు, కుమారుడు ఉన్నాడు, పరిశుద్ధాత్ముడు ఉన్నారు. ముగ్గురు డిఫరెంట్. ఓకేనా? రైట్. ఈయనే దేవుని కుమారుడని నేను తెలుసుకొని అప్పుడు ఎప్పుడైతే దేవుని ఆత్మ ఆయన మీదకి దిగి వచ్చి చూచిందో అప్పుడు పరిశుద్ధాత్మలో బాప్తిస్మిచ్చేవాడని నాతో చెప్పాను. ఈయనే దేవుని కుమారుడని నేను తెలుసుకొని సాక్ష్యం ఇచ్చితిని. ఏం సాక్ష్యం ఇచ్చితిని? ఇదిగో ఈ యేసే, నేను కనుగొన్నాను ఈ యేసే క్రీస్తు అని. రైట్. ఒకసారి మీకు అది చూపిస్తాను అన్నాడు. యోహాను చూసిన సందర్భం అవసరం లేదు, కానీ మీకు ఒకసారి చూపిద్దామని. మత్తయి సువార్తలో ఒకసారి చూద్దాం. మత్తయి సువార్త 16వ వచనం, అదే 3వ అధ్యాయం 16వ వచనం. 3వ అధ్యాయం 16వ వచనం. యేసు బాప్తిస్మం పొందిన వెంటనే నీళ్లలో నుండి ఒడ్డునకు వచ్చెను. ఇదిగో ఆకాశము తెరవబడెను. దేవుని ఆత్మ పావురం వలె దిగి తన మీదికి వచ్చుట చూచెను. మరియు ఇదిగో ఈయన నా ప్రియ కుమారుడు, ఈయన యందు నేను ఆనందించుచున్నానని ఒక శబ్దం ఆకాశము నుండి వచ్చెను. రైట్. యేసుప్రభు బాప్తిసం పొందగానే పావురం వలె పరిశుద్ధాత్ముడు యేసుప్రభు మీదకి వచ్చారు. అప్పుడు పరలోకం నుండి ఒక స్వరం వినపడ్డది. ఏమని? ఇదిగో ఈయనే నా ప్రియ కుమారుడు, ఈయన యందు నేను ఆనందించున్నాను. రైట్. ఇప్పుడు మార్క్స్ వార్త అండి, అలాగే పెట్టుకుని అదే సందర్భం మార్క్స్ వార్తలు కూడా ఉంది కదా. మార్క్స్ వార్త 1వ అధ్యాయము 10వ వచనం. వెంటనే ఆయన నీళ్లలో నుండి ఒడ్డునకు వచ్చుండగా ఆకాశము చేల్చబడుటయు పరిశుద్ధాత్మ పావురం వలె తన మీదకి దిగివచ్చుటయు చూచెను. మరియు నీవు నా ప్రియ కుమారుడవు, నీ యందు నేను ఆనందించుచున్నానని ఒక శబ్దం ఆకాశం నుండి వచ్చెను. ఏమన్నా డిఫరెన్స్ గమనించారా? రెండు ఒకేలా ఉన్నట్టుంటాయి, కానీ ఒక డిఫరెన్స్ ఉంది చూడండి. ఏంటో డిఫరెన్స్? ఇక్కడ 11వ వచనానికి అక్కడ 17వ వచనానికి డిఫరెన్స్ ఏంటి చెప్పండి. అక్కడ 17వ వచనానికి ఇక్కడ 11వ వచనానికి డిఫరెన్స్ ఏంటి చూసి చెప్పాలి. యంగ్ అండ్ డైనమిక్స్, చాలా స్పీడ్గా ఉండాలి. మీరు ఏంటి ఎంత స్లోగా ఉన్నారు? అదే నేనైతే మీ వయసులో అసలు ఇలా చాలా యాక్టివ్గా ఉండేవాడినా. ఏమన్నారు? రైట్. ఇక్కడ అంటే రైట్, మార్కు సువార్తలో ఎవరితో చెప్తున్నారు? తండ్రి కుమారుడు. యవనస్తులైన పిల్లలు చెప్పొచ్చు, పర్లేదు. తండ్రి కుమారునితో చెప్తున్నాడు. ఓకే. ఇక్కడ మత్తయి సువార్తలో తండ్రి కుమారునితో చెప్తున్నాడా? చెప్పట్లా. ఎవరితో చెప్తున్నాడు? ఇంకెవరికో చెప్తున్నట్టు కదా, కుమారుడు కాకుండా ఇంకెవరు కూడా. అదే యోహానుకి చెప్తున్నాడు. ఆ టైంలో మీరు గమనించండి, ఇక్కడ 16వ వచనాన్ని ఒకసారి చూడండి. యేసు బాప్తిసం పొందిన వెంటనే నీళ్ళలో నుండి ఒడ్డుకు వచ్చెను. ఇదిగో ఆకాశం తెరవబడును. దేవుని ఆత్మ పావురం వలె దిగి తన మీదకు వచ్చుట చూసి. దేవుని ఆత్మ పావురం లాగా దిగి వచ్చుట ఎవరు చూశారు? యేసు చూశాడు. అది మరలా ఎవరు చూశారు? యోహాను చూశాడు. తర్వాత ఇదిగో నా ప్రియ కుమారుడు, నీ యందు నేను ఆనందించున్నానన్నమాట ఒకటి యేసు అన్నాడు. తర్వాత ఇంకొక మాట ఎవరు కూడా వచ్చింది? బాప్తిసం. కాబట్టి ఇలా ఇద్దరికి కన్ఫర్మ్ చేశారు. ఆయన యేసుప్రభుకు తెలుసులేండి, కన్ఫర్మేషన్ కోసం కాదు, ఆయన్ని బలపరచడం కోసం.
ఇక బాప్తిజం ఇచ్చే యోహానికి కన్ఫర్మేషన్ కోసం అనమాట. ఇదిగో ఈయనే యేసు, క్షమించండి, ఈ యేసే క్రీస్తు, దేవుని కుమారుడని క్రీస్తు అని కన్ఫర్మేషన్ చేయడానికి దేవుడు మాట్లాడాడు స్వయంగా. కేవలం దేవుని ఆత్మను పంపడమే కాకుండా, ఇదిగో నీకు చెప్పాను కదా రాబోయే క్రీస్తు వస్తాడని, ఇదిగో ఈయనే నేను కోరుకున్న నా కుమారుడు అని చెప్పాడు అనమాట. మరి ఎంతలాగా దేవుడు చెప్పినట్టుగా పావురు రావడం చూసి, దేవుని ఆత్మ రావడం చూసి, స్వయంగా దేవుడే ఇదిగో ఈయనే నా ప్రియ కుమారుడు క్రీస్తు అని చెప్పినప్పుడు మరి నమ్మాలా నమ్మకూడదా? నమ్మాలి. నమ్మి అప్పుడు యోహాను సాక్ష్యం ఇవ్వడం మొదలుపెట్టాడు. మొట్టమొదటిగా తన సాక్ష్యం ఎవరికి ఇచ్చాడంటే శిష్యులకి చెప్పాడు. శిష్యులకి చెప్పాడు. అది అనమాట. యోహాను సువార్తలోకి వెళ్దాం. యోహాను సువార్త రైట్. యోహాను సువార్త వచ్చాం. ఇప్పుడు మనం 35 వచ్చినాం. ఇంకొక పావు గంట ఉంది కాబట్టి మనకు టైం దొరికింది కాబట్టి రైట్. మరునాడు ఒక్కసారి చదువున్నాను ఈ లోపల ఒకసారి. మరునాడు మరల యోహానును అతని శిష్యుల్లో ఇద్దరు నిలుచుండగా అతడు నడుచుచున్న యేసు వైపు చూచి, ఇదిగో దేవుని గొర్రెపిల్ల అని చెప్పెను. అతడు చెప్పిన మాట ఇద్దరు శిష్యులు విని యేసుని వెంబడించిరి. యేసు వెనుకకు తిరిగి ఒకసారి రైట్. ఇప్పుడు మనం ఎన్నది 1వ అధ్యాయంలో ఇంకొక వాక్య భాగం చదువుకుంటున్నాం. 35 నుంచి 42 వరకు చూద్దాం, కంప్లీట్ చేసుకుందాం. రైట్. ఇదేంటంటే ఈ భాగం ఏంటంటే యోహాను శిష్యులు క్రీస్తును వెంబడించుట. ఈ భాగం ఏంటంటే యోహాను శిష్యులు క్రీస్తుని వెంబడించుట. రైట్. సో ఇది ఎలా జరిగిందో చూద్దాం. ఎప్పుడైతే యోహాను తన శిష్యులకి ఇదిగో ఈ యేసే క్రీస్తు అని చెప్పడం, సాక్ష్యం ఇవ్వడం మొదలుపెట్టారో, ఇక అప్పటి నుంచి మెల్లమెల్లగా ఆయన దగ్గర ఉన్న శిష్యులు ఎవరి దగ్గరికి వెళ్ళిపోవడం మొదలుపెట్టారంటే యేసు దగ్గరికి వెళ్ళిపోవడం మొదలుపెట్టారు. ఆ యేసుని వెంబడించడం మొదలుపెట్టారు. ఆ క్రమం ఎలా జరిగిందో ఇక్కడ రాస్తున్నాడు అనమాట. రైట్. 35. మరునాడు మరల యోహానును అతని శిష్యులలో ఇద్దరు నిలుచుండగా అతడు నడుచుచున్న యేసు వైపు చూచి, ఇదిగో దేవుని గొర్రెపిల్ల అని చెప్పెను. అతడు చెప్పిన మాట ఇద్దరు శిష్యులు విని యేసుని వెంబడించిరి. రైట్. యేసుని వెంబడించిరి. అంతే. ఓకేనా? అంటే అక్కడతో వాళ్ళు యోహాన్ని వదిలేశారు. ఆ ఇద్దరు శిష్యులు ఏం చేశారు? యేసుని వెంబడించారు. అంటే యోహాను టెంపరరీ మార్గాన్ని సరళం చేయడానికి వచ్చిన వ్యక్తి. మార్గాన్ని సరళం చేశాడు. ఇక తను తప్పుకుంటున్నాడు. యేసు ప్రభు నడవడానికి అవకాశం ఇచ్చాడు, తను పక్కకు తప్పుకున్నాడు. కాబట్టి ఆయనకు బాధ లేదు. శిష్యులు, తన దగ్గర ఉన్న శిష్యులు యేసుని వెంబడిస్తూ ఉంటే ఆయనకి బాధ ఏం లేదు. కనుక నిజమైన దైవజనుడు తన శిష్యుల్ని ఎవరిని వెంబడించేలా చేయాలి? యేసుని. మొదట చిన్నపిల్లలుగా ఉన్నప్పుడు తనను మాదిరిగా చూపుకోవాలి, తనను వెంబడించేలా చేసుకోవాలి, కాదనట్లేదు. కానీ అది ఎంతవరకు? ఒక స్టేజ్ వచ్చేదాకా, క్రీస్తు ఆ వ్యక్తికి అర్థమయ్యేంత వరకు. క్రీస్తు ఒక రోజున వ్యక్తి అర్థమైనప్పుడు అతన్ని తన వైపు కాకుండా యేసుని వెంబడించేలాగా చేయాలి. ఇది ఎలా ఉంటుందంటే పూర్వకాలంలో రాజులు రాణిలు పిల్లల్ని కానీ ఆ పిల్లల్ని ఎవరికి ఇస్తారు? ఆయాలకి ఇస్తారు. ఆయాలు పెంచి వాడిని ఒక పెద్ద చేశాక అప్పుడు రాజులకి రాణులకి అందిస్తారు. ఇప్పుడు మోషే ఉన్నాడు. మోషే పుట్టినప్పుడు అతన్ని ఏం చేశారు? పెంచడానికి దాదికి ఇచ్చారు. దాదికి ఇచ్చి కొంచెం పెద్ద అయ్యాక అప్పుడు వారు తండ్రికి అప్పగిస్తారు. అలాగే ఒక నిజమైన దైవజనుడు ఏం చేయాలంటే మొదట తనను మాదిరిగా చూపుకోవాలి. కొంచెం ఎదిగిన తర్వాత, బాబు నేను కూడా నీకు సరిపోను, నాకంటే గొప్పవాడు క్రీస్తుని వెంబడించు అని చెప్పాలన్నమాట.
అంటే ఇప్పుడు మనం ఎలా ఉండాలి అయితే, దైవజనుడిని కొంతవరకు వెంబడించాలి. ఆయన అల్టిమేట్ కాదు. బాప్తిస్మిచ్చి యోహాను అల్టిమేటా కాదు. బాప్తిస్మిచ్చి యోహాను కొంతవరకే. మరి జీవితకాలం అంతా వెంబడించాల్సింది ఎవరిని అంటే, పరిపూర్ణత కోసం వెంబడించాల్సింది ఎవరిని? క్రీస్తుని. రైట్. కనుక దైవజనుని వెంబడించు, కానీ కొంతవరకే. నువ్వు కొంతవరకు ఎదిగేంతవరకే. ఇక దైవజనుడు అంత అయిపోయాక ఇంకేముంది, నేను క్రీస్తుని అయిపోయాను, క్రీస్తు అంతటి వాడిని అయిపోయాను నువ్వు అనుకోవద్దు. దైవజనుడి కంటే క్రీస్తు ఇంకా గొప్పవాడు. అప్పుడు క్రీస్తు వైపు చూడాలి. చాలామంది చేసే పని ఏంటో తెలుసా? దైవజనుని చూసి దైవజనులాగా మాట్లాడగలుగుతున్నాను, దైవజనులుగా జ్ఞానం చెప్పగలుగుతున్నాను, దైవజనులాగా ప్రార్థన చేయగలుగుతున్నాను, దైవజనులాగా నేను కూడా పరిచర్య చేయగలుగుతున్నాను, దైవజనుడికి ఉన్నంత పరిశుద్ధత నాకు కూడా ఉంది అనుకోగానే ఏదో పరిపూర్ణుని అయిపోయాను అని చాలామంది అనుకుని గర్వించి పడిపోయిన వాళ్ళు చాలామంది ఉంటారు. దైవజనుడు ఒక చిన్న దీపం లాంటివాడు. యేసు ప్రభు సూర్యుడు లాంటివాడు. ఈ దీప వెలుగులో మనం కొంతకాలమే నడవాలి, కానీ మనం నిజంగా జీవితకాలం అంతా నడవాల్సింది ఎవరితో అంటే సూర్యుని కాంతి యేసు ప్రభుతో మనం నడవాలి. కనుక దైవజనుడే అంతం అనుకోకండి. దైవజనుడి కంటే గొప్పవాడు క్రీస్తు. ఆ క్రీస్తుని మనం వెంబడించాలి. రైట్. అలాగే ఇక్కడ కూడా బాప్తిస్మిచ్చి యోహాను ఏం చేస్తున్నాడంటే, శిష్యుల్ని తన దగ్గరే ఉంచేసుకోవాలనుకోవట్లేదు, వారిని క్రీస్తుని వెంబడించేలాగా చేస్తున్నాడు. యేసు వెనకకు తిరిగి వారు తన్ని వెంబడించుట చూచి మీరేమి వెదకుచున్నారని వారిని అడుగగా, వారు రబ్బీ నీవు ఎక్కడ కాపురం ఉన్నావని ఆయన అడిగిరి. రబ్బీ అను మాటకు బోధకుడని అర్థము. ఒక సందర్భం వచ్చింది కూడా చెప్తానండి. ఒక దైవజనుడు ఉన్నాడు, ఆయన కింద కొంతమంది సేవకులు ఉన్నారు. ఆ సేవకుల్లో ఒక ఆయన్ని బలపరిచారు. ఆయన ఒక మందిరాన్ని కట్టారు ఒక ఊరిలో. అది కొంతమంది ఉంటాయి కదండి, కొన్ని బాగా పేరు పొందినటువంటి పరిచర్యలు ఉంటాయి కదా. ఆ దైవజనుడి పేరు చెప్పుకుని ఒక ఊరిలో ఒక పరిచర్య మొదలు పెడితే అది అభివృద్ధి చెందింది, మందిరం కట్టేశాడు. కట్టాక ఆ దైవజనుడు, ఆ లోకల్ దైవజనుడు ఏం చేశాడంటే పెద్ద దైవజనుడి మీద తిరుగుబాటు చేశాడు. ఈ మందిరం నాది అన్నాడు. అక్కడున్న ప్రజలు ఒప్పుకోలేదు, వాళ్ళు ఎదురు తిరిగారు. అతను ఏం చేశాడంటే తాళాలు వేసేసి, మందిరానికి తాళాలు వేసేసి ఇది నాది అని చెప్పేసి కోర్టులోకి వెళ్ళి కేసేసాడు. నా మీద గోండాయుజం చేస్తున్నాడు. ఆ పెద్ద దైవజనుడి మీదను సంఘస్థుల మీద అందరి మీద కేసేసాడు. కేసేసి ఏమన్నాడంటే, కోర్టులో ఏమని కేసేసాడంటే, ఆ పెద్ద దైవజనుడు, ఆయన సేవకులు, ఆయన సంఘస్థులు నా మీద దాడి చేస్తున్నారు, ఈ సంఘం ఈ మందిరం నాది, నేను కష్టపడి కట్టుకున్నాను, నాదని అంటున్నారు. అప్పుడు ఆయన్ని, ఆ పెద్ద దైవజనుడిని, ఆయన బృందాన్ని పోలీస్ స్టేషన్ పిలిచారు. వెళ్తే అక్కడ ఎస్ఐ గారు అన్నారంట, ఇది మీ మీద కేసు వేసారండి, ఇలాగ అంటున్నారండి. అప్పుడు ఆయన అక్కడికి వెళ్ళి చాలా బాధపడి, ఇంత నమ్మక ద్రోహం చేశాడేంటి అని చాలా బాధపడి, అప్పుడు ఎస్ఐ గారితో అన్నాడంట, సరే నాదంటున్నాడు కదా, మీరు కూడా తందే అంటున్నారు కాబట్టి తనకే ఇచ్చేయండి అని చెప్పి ఏడ్చుకుంటూ వెనక్కి వచ్చేసాడంట. బాధపడుతూ ఇంటికి వచ్చేస్తే ఆ సంఘస్థులందరూ, ఆయన బృందం ఏడ్చారంట. తర్వాత సంఘస్థులు కూడా చాలా బాధపడ్డారంట, మనకు మందిరం లేకుండా పోయింది అని చెప్పి. ఏమైతేనే మందిరం లేకపోతే పోయింది, ఓ చెట్టు కింద కూడుకుందాం అని చెప్పి కొన్ని వారాలు చెట్టు కింద ఎక్కడో కూడుకున్నారట. సో ఇది జరిగింది, చాలా మంచి విషయమే. ఇప్పుడు ఈ జరిగిపోయిన దాన్ని ఆయన ఎలా ప్రవర్తించారు, అక్కడ ఎలా ప్రవర్తించారంటే, తనకి హాని చేసిన వానికి ఆయన అక్కడ తిరిగి కేసు పెట్టకుండా, సరే అతను బలవంతంగా లాక్కోవాలనుకున్నాడు కనుక అతనికి కీడుకి ప్రతి కీడు చేయక మేలే చేస్తూ ఆ మందిరాన్ని ఇచ్చేశాడు. త్యాగం చేశాడు, నిజం కాదంటలేదు. దాన్ని గొప్పగా చేసి మాట్లాడుతున్నారు వెనకాల ఉన్న వాళ్ళు. ఇప్పుడు 3 తరాల తర్వాత వాళ్ళు, అలా చేశాడు మా దైవజనుడు అని చెప్తున్నాడు. నిజమే, మంచిగా చేశాడు. ఆయన ఎవరిని చూసి అలా చేశాడు అది చెప్పట్లేదు.
మా దైవజనుడు అలా చేశాడు అన్నాడు. నిజంగా ఆయన ఎలా ఆ మనసు ఎక్కడి నుంచి వచ్చింది? రైట్. అంటే ఆ సంఘము ఆ సంఘస్థులు ఎక్కడుండిపోయారు? ఏ లెవెల్ దగ్గర ఉండిపోయారు? దైవజనుడి దగ్గరే ఉండిపోయారు. ఆయన కూడా తన దగ్గరే ఉంచుకున్నాడు, తన లెవెల్లోనే ఉంచుకున్నాడు. మరి ఆయన ఉంచుకున్నాడు లేదు మనకు తెలియదండి, ఆ మాట మనం అనలేం. కానీ కింద ఉన్న వాళ్ళు మాత్రం ఆయన లెవెల్నే ఊహించుకున్నారు. ఇప్పుడు ఆయన తర్వాత వచ్చిన సేవకులు కూడా ఏం చేస్తున్నారు? అదిగో ఆయన చూసావా త్యాగం అన్నట్టు ఆయన చూపిస్తున్నారు. మాదిరిని ఎవరు చూపిస్తున్నారు? దైవజనుడే చూపిస్తున్నాడు. అప్పుడు ఆ సంఘం కానీ ఆ సంఘస్థులు కానీ అది విస్తరిస్తుంది, ఇప్పటికీ చాలా ఊర్లు విస్తరిస్తుంది. కానీ ఆ సంఘం కానీ సంఘస్థులు కానీ ఎక్కడ వరకు ఉంటారు? వాళ్ళు ఆ దైవజనుడు యొక్క మంచితనం యొక్క లెవెల్లోనే ఉండిపోతాడు. మరి అంతకు మించి క్రీస్తుని వాళ్ళు చూపట్లేదు. ఇక ఎంతసేపు చూసినా ఆ దైవజనుడు ఇది మంచి చేశాడు, ఆ మంచి చేశాడు. ఎవరిని చూసి చేశాడు ఆ మంచి? హాని చేసిన వాడిని కూడా మేలు చేసిన ఆ గొప్ప మనసు ఎవరిది? క్రీస్తుది కదా. మరి క్రీస్తు ఇలా చేశాడు కనుకే దైవజనుడికి ఆ మనసు వచ్చిందన్న విషయం ఎందుకు చెప్పట్లేదు? చెబితే క్రీస్తు గొప్పవాడు అవుతాడు, దైవజనుడు చిన్నోడు అవుతాడనా? ఎక్కడ దైవజనుడిని చిన్న చేయాలనా? దైవజనుడిని గొప్ప చేయడం కోసం క్రీస్తుని మరుగు చేయడం అది మంచి మనసు అంటారు? అది మంచిదని అంటారా? కాబట్టి ఆలోచించండి జాగ్రత్తగా. దైవజనుడికి విలువ ఇవ్వాలి, కానీ ఆయన అంతవరకే. కానీ అంతకంటే గొప్పవాడు క్రీస్తు అన్నమాట. ఎందుకో మరి ఈ గొప్పగా బ్రతికిన దైవజనుల్ని వాళ్ళ నుంచి మంచి మంచి విషయాలు నేను నేర్చుకుంటాను, నాకు ఇష్టమే. కానీ వాళ్ళని గొప్ప చేయడం కొరకు క్రీస్తుని మరుగు చేస్తానంటే నాకు నచ్చదు. అసలు ఆ దైవజనులే క్రీస్తుని గొప్ప చేశారు, కానీ వీళ్ళు ఏం చేస్తారంటే దైవజనుని గొప్ప చేయడం కోసం క్రీస్తుని మరుగు చేస్తారు. బాప్తిస్మ ఇచ్చే యోహాను తను మరుగులోకి వెళ్ళి క్రీస్తుని బయలుపరిచాడు. ఆయన బయలుపరిచి ఈయన మరుగులోకి వెళ్ళిపోయాడు. మరి నేను చెప్పింది మీకు అర్థమైందో లేదో నాకు తెలియదు, కానీ రైట్ ముందుకెళ్దాం. ఇంకో విషయం అండి, ఆ తర్వాత కొన్ని సంవత్సరాల తర్వాత ఆ మూర్ఖంగా ప్రవర్తించిన దైవజనుడు పశ్చాత్తాపడి మళ్ళీ ఈ దైవజనుడి దగ్గరకు వచ్చి, అసలు విషయం చెప్పలేదు నేను, ఆ దైవజనుడి దగ్గరికి మళ్ళీ వచ్చి దాన్ని క్షమించండి అని 2 కాళ్ళు పట్టుకున్నాడట. పట్టుకుంటే ఆ బృందం వాళ్ళు ఏమన్నారంటే ఆయన సహచరులు, ఇంత కీడు చేసిన వీడిని మనం క్షమించకూడదు, కాలుతో తన్నేండి గురువుగారు, లేదా తన్నేండి అయ్యా మీరు తన్నేండి అని అన్నారట. అని అంటే అప్పుడు ఆయన వదిలేరా, నేను క్షమించాను, బుద్ధిగా దేవుని సేవ చేసుకో అని చెప్పాడంట. మరలా ఆ మందిరం దేవునికి ఇచ్చేసాడంట. అది ఆ మంచే కదండి ఆయన చేసింది. ఈ మంచితనం ఎవరిని చూసి చేసుకున్నాడు? యేసుప్రభుని కదా. మరి ఇంత గొప్ప మంచితనం యేసుప్రభుని చూసి చేసుకున్నాడు అని చెప్పుంటే బాగుండేమో అనేది నా ఉద్దేశం అనమాట. చూద్దాం 38. రబ్బీ నువ్వు ఎక్కడ కాపురం ఉన్నావు అని ఆయన అడిగిరి. రబ్బీ అనే మాటకు బోధకుడు అని అర్థం. వచ్చి చూడుడని ఆయన వారితో చెప్పగా వారు వెళ్ళి ఆయన కాపురం ఉన్న స్థలం చూచి ఆ దినము ఆయన యొద్ద బస చేసిరి. అంటే యేసు ప్రభు కొంతకాలం యోదయలో కాపురం ఉన్నాడు అనమాట. ఇప్పుడు బాప్తీసం తీసుకున్న తర్వాత. సో ఇది మనకి అంటే యేసు ప్రభు కొంతకాలం బాప్తీసం తీసుకున్న తర్వాత కొంతకాలం యోదయ ప్రాంతంలో కాపురం ఉన్నాడు. అక్కడ కూడా కొంత పరిచర్య చేశాడు అనేది మనకు అర్థమవుతుంది. ఆ దినము ఆయన యొద్ద బస చేసిరి. అప్పుడు పగలు రమారమి 4 గంటల వేళ అయ్యను. యోహాను మాట విని ఆయనను వెంబడించిన ఇద్దరిలో ఒకడు సీమోను పేతురు యొక్క సహోదరుడైన ఆంద్రేయ. రైట్. ఆ ఇద్దరిలో మొదట ఒకరేమో ఆంద్రియా, ఇంకొకరేమో మనకు తెలీదు. ఇతడు మొదట తన సహోదరుడైన సీమోనును చూచి మేము మెస్సియాను కనుగొంటామని అతనితో చెప్పి యేసునద్దకు అతని తోడుకుని వచ్చెను. మెస్సియాను మాటకు అభిషక్తుడని అర్థము. యేసు అతని వైపు చూచి నీవు యోహాను కుమారుడైన సీమోనువు, నీవు కేఫా అనబడదు అని చెప్పెను. కేఫాను మాటకు రాయి అని అర్థము. రైట్. ఇక్కడ ఆంద్రీ వెళ్ళి వాళ్ళ యొక్క సహోదరుడు సీమోన్ని తీసుకొస్తే యేసు ప్రభు ఆయనకి ఏమని పేరు పెట్టారంటే యోహాను కుమారుడైన సీమోను నీవు
కేఫా అనుడు. కేఫా అను మాటకి ఇంకొక పేరు ఏంటంటే పేతురు. ఏంటండి ఈ డిఫరెన్స్ ఏంటంటే ఇది ఒక భాషలో, ఇది ఒక భాషలో. కేఫా అనేది గ్రీకు భాషలో, తర్వాత పేతురు అనేది హిబ్రూ భాషలో లేదా అరామిక్లో. అరామిక్లో పేతురు, గ్రీకులో కేఫా అన్నది. కేఫా. ఓకేనా? రైట్. ఇదే పేతురు. పేతురు అంటే పెట్రో. అంటే పెట్రోలు వచ్చింది కదా ఇప్పుడు. ఈ పెట్రోల్ అదే రాయి అని అర్థం. దీనికి అర్థం ఏంటంటే అర్థం పేతురు అన్న మాటకు అర్థం ఏంటి? రాయి. రాయికి పెట్రోల్కి సంబంధం ఏంటంటే రాయిలో నుంచే పెట్రోల్ వస్తుంది. రాయిని తవ్వితే ఆ రాతిలో నుండి వచ్చేటువంటి నూనె అంటారు అన్నమాట. రాతి నూనె అంటారు అన్నమాట. ఆ రాతి నూనె కాబట్టి దాన్ని పెట్రో ఆయిల్. పెట్రో అంటే రాయి, ఆయిల్ అంటే నూనె, రాతి నూనె అని అర్థం పెట్రోల్ అంటే. ఓకేనా? రైట్. కనుక ఈ పెట్రో అన్నదే పేతురు అన్నమాట. మన తెలుగు వాళ్ళు పేతురు అని పెట్టారు, అది సంగతి. కానీ గ్రీకులో మాత్రం దీన్ని కేఫా అన్నారు. మరి చూసారా పదాలు మారిపోయినాయి చూసారా. ఇక్కడ కేఫా అని ఉంది, ఇక్కడ పేతురు అని ఉంది. ఏంటంటే భాషను బట్టి మారిపోతాయి. కొంతమంది పదం ఇదే చెప్పాలండి అంటూ ఉంటారు. ఊరి నాయన నువ్వు ఇంక చాలా చిన్నపిల్లోడివి, అదే పదం ఎక్కడ పెడతారు నాయన. భాషను బట్టి మారిపోతాయి. కేఫా అంటారు ఒక భాషలో, ఇంకో భాషలో పేతురు అంటారు, ఇంగ్లీష్లో పీటర్ అంటారు. కాబట్టి ఈ భాషలను బట్టి పదాలు మారిపోతుంటాయి. కొంతమంది మరీ అతివాదంగా ఆ పదమే వాడాలి, ఈ పదమే వాడాలి అని అంటే, కాబట్టి ఇవి భాషలను బట్టి మారిపోతూ ఉంటాయి అన్నమాట. సరే, కేఫాను మాటకు అర్థము రాయి అని అర్థం. సరే, ఇక్కడ మనం ఏం చేస్తున్నామంటే యోహాను ఆంద్రేయని క్రీస్తు వైపుకి నడిపించాడు. ఆంద్రేయ సీమోనును క్రీస్తు వైపుకి నడిపించాడు. ఇలా ఒకరి ద్వారా ఒకరు క్రీస్తు దగ్గరికి రావడం జరిగింది. మొత్తం ఎంతమంది వచ్చారు ఇప్పుడు? 2+1 ముగ్గురు వచ్చారన్నమాట. ఇప్పుడు నేను అడుగుతున్నాను, మీరు క్రీస్తుకు శిష్యులా? క్రీస్తుని మీరు వెంబడించిన వారైతే మీరు క్రీస్తు వద్దకు ఎవరిని తీసుకొచ్చారు? మీరు ఎవరిని తోడుకుని వచ్చారు? కనీసం నేను మెస్సైని కనుగొన్నాను అని మీరు చెప్పగలిగారు. నేను రక్షకుని కనుగొన్నాను, నా జీవితాన్ని మార్చిన నా ప్రభుని నేను తెలుసుకున్నాను, ఇదిగో ఆ ప్రభు యేసుక్రీస్తే, సిలువలో మరణించిన క్రీస్తే అని కనీసం చెప్పగలిగారా? చెప్పి ఒకరినైనా తీసుకురాగలిగారా ప్రభు దగ్గరికి? మీరు ఆలోచించండి.